కోలోరెక్టల్ క్యాన్సర్కి ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంటివ్గానే మనం చిన్నప్పటి నుంచే మనకి పిల్లల నుంచి కానీ లేకపోతే పెద్దవాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత పెద్దవాళ్ళ గురించికైనా సరే డైట్ అనేది బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు ఉండాలి. అంటే సఫిషియంట్ ప్రపోర్షన్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి. ఫైబర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో. అండ్ వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కనుక తక్కువ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో పాలిప్ ఫార్మేషన్, అంటే నేను మొదట్లో చెప్పినట్టు చిన్న బుడిపుల్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటర్ ఇంటేక్ అండ్ ఫైబర్ ఇంటేక్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. డైలీ ఫ్రూట్స్ తీసుకోవటం, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవటం అనేది డైట్లో డెఫినెట్గా ఉండాల్సిందే, ఎవ్రీడే ఉండాల్సిందే. రెండవది, రెడ్ మీట్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం చాలా అవసరం. రెడ్ మీట్ అనేది యాజ్ యూ గ్రో, అంటే 25-30 ఇయర్స్ వరకు అయితే ఒక్క రకంగా ఉంటుంది. బట్ యాజ్ యూ గ్రో 40-50 వచ్చిన తర్వాత ఈ రెడ్ మీట్ వల్ల కాన్స్టిపేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పినట్టు పాలిప్స్ వచ్చే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ పాలిప్స్ స్లోగా మనకి ఎప్పుడు టర్న్ అవుతాయో తెలియదు, అవి కోలన్ క్యాన్సర్గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో రెడ్ మీట్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు. బట్ అట్లానే అన్ని నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫిష్ లాంటి సీ ఫుడ్ తీసుకోవచ్చు. ఫిష్ ఈజ్ గుడ్, ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ హార్మ్ఫుల్ ఇదనమాట. సో రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇవి వీలైనంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. స్మోకింగ్ ఒక కోలన్ క్యాన్సరే కాదు, చాలా అదర్ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది కూడా టోటల్గా అవాయిడ్ చేయాలి. నాలుగోది సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనకి అంత మంచిది కాదు. అంటే మిగతా ప్రాబ్లమ్స్తో పాటు కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఒబేసిటీ కాజ్ చేసే సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా రెగ్యులర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి.